మా మా ఏంటి కావ్య ఎందుకు అట్లా అరుస్తూ ఉండవు? కిందింటి ఆంటీకి మొన్న నేను పార్టీకి పోయిన విషయం ఎవరు చెప్పింది? నేనే చెప్తున్నాను సీక్రెట్ అనేసి చెప్తున్నాను, ఎవరికి చెప్పొద్దు అనేసి. మా అది సీక్రెట్ అని కదమ్మా నేను నీకు చెప్పింది. ఆమె నా ఫ్రెండ్ కదా కావ్య, ఆమె ఎవరికి చెప్పదు. మా అత్తకి ఎవరు చెప్పింది నేను ఇయర్ రింగ్స్ కొన్నానని చెప్పి? నేనే చెప్తున్నాను సీక్రెట్ అని చెప్పినాను, ఎవరికి చెప్పొద్దు అనేసి. మొన్న ఎదురింటి ఆంటీకి నేను కొత్త వెహికల్ తీసుకుంటా ఉన్నానని చెప్పినావా? అవును, మా సీక్రెట్ కదమ్మా, కొనే వరకు ఎవరికి చెప్పాలని చెప్పలే. ఆ బిడ్డ ఎవరికి చెప్పదు కావ్య, ఆ బిడ్డది దృష్టి కన్నులు కాదు. మొన్న నాకు చీటీ డబ్బులు 2 lakhs ఇచ్చినావు కదా, అది గుండుకి ఏమైనా చెప్పినావా? నేనే చెప్పినాను సీక్రెట్ రా, ఎవరికి చెప్పొద్దు అని. మా చెప్పొద్దని చెప్పినాను కదా, వాడు వచ్చి నాతో గొడవలు ఆడుతూ ఉంటాడు. ఎందుకు 2 lakhs తీసుకున్నావు, నీకేం అవసరం అది ఇది అనేసి. వాడికి నేను ఎందుకు చెప్పాలి? నువ్వు ఎందుకు మా చెప్పి రచ్చలు పెడతావు? సర్లే, ఇంక వేరే విషయాలు ఏం ఎవరికి చెప్పలేదు కదా? చెప్పలేదు. మా మా ఇప్పుడేమైంది? నీకు మొన్న నేను చెప్పినాను కదా, బై మిస్టేక్ గా పార్కింగ్ లాట్ లో ఎవరిదో గాడి ఉంటే గుద్దేస్తానని చెప్పి. ఎవరికి చెప్పదని చెప్పినాను కదా, నువ్వు ఎవరికైనా చెప్పినావా? సెక్యూరిటీకి ఎవరు చెప్పినారు? నేనే చెప్తున్నాను కావ్య, నేను మీ డాడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే సెక్యూరిటీ పార్కింగ్ లాట్ల బండిని చెక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమైంది బా అంటే, చూడంటే ఎవరో గుద్దేసిపోయినాడు. అదా మా కావ్య గుద్దింది, ఇది సీక్రెట్, ఎవరికి చెప్పద్దు అంటే. గ్రూప్ లో వేసినారమ్మా నా పేరుతో సహా. వాడు చెప్పేసినాడా, ఇంకా అయిపోతాడు. వాళ్ళకి డౌట్ కూడా ఉండదు మా, నువ్వే కన్ఫర్మ్ చేపిచ్చేస్తావు. నువ్వు ఒక్కటి చాలు. ఎట్ట జనాలు ఉంటారు కదా కావ్య, కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. సీక్రెట్ అంటే ఎవరికి చెప్పకూడదని కూడా చెప్పింటాం, ఆయన అందరికీ చెప్పుకొని జరుగుతారు. ఏమిటండి మీరు మాట్లాడేది?